ఒక వ్యక్తికి రాగలిగిన అత్యంత భయంకరమైన స్థితి, అత్యంత దీనస్థితి ఏంటంటే డబ్బు లేకపోవడం కాదు, ఆరోగ్యం లేకపోవడము కాదు, ఫ్యామిలీ మెంబర్స్ని ప్రేమించిన వారిని కోల్పోవడం కాదు, ఒక ఇల్లు లేకపోవడం కాదు, ఉద్యోగం పోవడం కాదు. చాలాసార్లు మన లైఫ్లో ఏదైనా కోల్పోయిన తర్వాత మనల్ని చూసి మనకే జాలనిపిస్తుంది. హ్యావ్ యూ ఎవర్ ఎక్స్పీరియన్స్డ్ సెల్ఫ్ పిటీ? మిమ్మల్ని చూసి అంత దౌర్భాగ్యంగా మన స్థితి ఉండదు, కానీ ఆ సెల్ఫ్ పిటీ ఎప్పుడైతే వచ్చేస్తుందో మనల్ని చూసి మనమే జాలి పడిపోతూ ఉంటాం. ఇలాంటి బతికి ఇంకెవరికి ఉండదేమో, ఇలాంటి బాధ ఇంకెవరికి రాదేమో, ఇలాంటి భయంకరమైన పరిస్థితుల గుండా ఇంకెవ్వరు వెళ్ళరేమో, నేనే వెళ్తున్నానేమో అన్నట్లుగా కొన్నిసార్లు సెల్ఫ్ పిటీ మన మీద మనకే జాలి కలుగుతూ ఉంటుంది. కానీ ఒక మనిషి అత్యంత దుర్భర స్థితికి దిగిపోయాడు అని ఎప్పుడు చెప్పగలమంటే ఉద్యోగం పోయినప్పుడు కాదు. ఎందుకంటే దేవుని కృప ద్వారా మళ్ళీ ఉద్యోగము వస్తుంది. ఆరోగ్యం పోతే కాదు, దేవుడు ముట్టితే, దేవుడు బలపరిస్తే మళ్ళీ కోల్పోయిన ఆరోగ్యాన్ని ఇస్తాడు. కొన్నిసార్లు ప్రేమించిన వారు దూరం అయినప్పుడు ఆయన చిత్తమైతే మళ్ళీ తీసుకొని వస్తాడు. ఒకవేళ ఈ లోకాన్ని వారు విడిచిపెట్టి వెళ్ళిపోయినా ఒకరోజు నిత్యరాజ్యంలో వారిని చూస్తాము అనే శుభప్రదమైన నిరీక్షణ మనకి ఉంటుంది. ధనం పోయినప్పుడు కాదు, దేవుని కృప వల్ల మళ్ళీ తిరిగి పొందుకుంటాం. కానీ ఒక వ్యక్తి అత్యంత దుర్భర స్థితికి ఎప్పుడు దిగజారిపోతాడంటే వెన్ హీ లూజెస్ గాడ్స్ ప్రెసెన్స్, దేవుని సన్నిధిని కోల్పోయినప్పుడు.